హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా బోర్ కొట్టేసింది. అప్పుడు ఒక మంచి మూవీ చూడాలని అనిపించి రఘువరన్ బీటెక్ అనేది ఒక మూవీ యూట్యూబ్లో చూశాను. బాగా మంచి మూవీ. ధనుష్, అమలాపాల్ అందరూ బాగా యాక్ట్ చేసి ఉంటారు. ఈ మూవీ చూస్తూ ఉంటే ఇప్పుడు నాకు ఒక మంచి కాన్సెప్ట్ ఒకటి మైండ్కి వచ్చింది. ఆ మూవీలో ఒక పర్టికులర్ సీన్లో శరణ్య అండే మదర్ క్యారెక్టర్ చనిపోయినప్పుడు తర్వాత ఇతనికి జాబ్ లేకుండా ఇలా ఖాళీగానే కూర్చుంటాడు. వాళ్ళ అమ్మ గురించి కూర్చుంటాడు. అప్పుడు ఒక అమ్మాయి వస్తుంది వాళ్ళ ఇంటికి. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి, నాకు వీళ్ళ అమ్మతో లంగ్స్ని నాకు డొనేట్ చేశారు. సో నా దగ్గర ఉండే లంగ్స్ వచ్చేసి వీళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. అలా నేను మీకు ఏదైనా సాయం చేయగలుగుతాను అట్లాంటి చెప్పేప్పుడు ఈ ధనుష్ అప్పుడు చెప్తాడు, ఈ అమ్మాయిని డ్రగ్స్ మాత్రం మానేయని చెప్పండి, అది చాలు అట్లా అని చెప్పుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆ అమ్మాయి ఇతనికి ఒక మంచి జాబ్ ఇప్పిస్తుంది. వీడు లైఫ్లో నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్తాడు. అప్పుడు ఇతనికి ఒక మంచి రెస్పెక్ట్ ఆ అమ్మాయి మీద వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయితో లంగ్స్ వచ్చేసి వీళ్ళ అమ్మది. ఈ పాయింట్లో నాకు ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆలోచించండి, మనం ఎందుకు ఒక 5 మనకు చుట్టాలు ఉండేవాళ్ళు ఏదైనా ఒకటి డొనేట్ చేశారు, లేదు మనకి ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉంటేనో మాత్రమే మనకు ఒక అమ్మాయి మీద మంచి రెస్పెక్ట్ వస్తుంది అనేది నాకు అర్థం కాలేదు. మనకు డిఫాల్ట్గా ఒక అమ్మాయి మీద రెస్పెక్ట్ రాదా? అమ్మాయి వాళ్ళు చుట్టాలు మనకు ఉండాలి, లేదు మాకు మదరు, సిస్టరు, ఫ్రెండ్గానో ఉంటేనే మనకు రెస్పెక్ట్ వస్తుందా? నేను చాలా మెంబర్స్ చూసాను, ఇంక్లూడింగ్ మీ. నాకు ఏదైనా ఒక అమ్మాయి చెడుపు చేస్తే ఆ అమ్మాయిని నాకు ఎంత కోపం వస్తే అంత కోపంగా తిట్టేస్తున్నాను. నాకు ఆ క్షణం అర్థమైంది, మనం ఎందుకు ఒక అమ్మాయిని మనం ఇంకో జెండర్ లాగా ఫీల్ అవుతాము. వీ హ్యావ్ టు ఫీల్ దెమ్ యాజ్ అ సోల్. అలాంటిది మనకి ఎందుకు ఆలోచించలేదు? వై దట్ ఈస్ అ పర్టికులర్ జెండర్గా మనం ఎందుకు ఫీల్ అవుతున్నాము? అలాంటి ఉండే వాళ్ళకి ఒక ఫీలింగ్స్ ఉంది, ఒక కష్టాలు ఉంటాయి, ఒక లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలంటే ఒక డ్రీమ్స్ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి చాలా కష్టాలు ఇస్తూ ఉంటాము, వాళ్ళకి మన సపోర్ట్ లేకుండా పోతున్నాము. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే ఆమె ఇంకో జెండర్ కాబట్టి. సో మనం ఒక ఫీమేల్ని ఒక జెండర్గా చూడకుండా వాళ్ళు ఒక సోల్ లాగా చూసి మన వల్ల ఏదైనా ఒక సాయం చేయగలుగుతామా అట్లా అనేది మనం ఆలోచించాలి. ఇది సాయం చేయగలకపోతే కూడా నాకు ఉండే ఫ్రెండ్స్ సర్కిల్లో చెప్పి, నా కొడుకు, నాకు ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ వాళ్ళ ఏదైనా చేయగలుగుతారంటే అది వాళ్ళకి మనం చేసే పెద్ద సాయం. సో ఇది ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ఈ రోజు నుంచి ఆ అమ్మాయి ఉండే ఒక పర్సన్కి వీ షుడ్ నాట్ థింక్ యాజ్ అ ఫీమేల్ క్యారెక్టర్. మనం వాళ్ళని ఒక సోల్ లాగా, మనకెంత ఫీలింగ్ ఉందో, మనకెంత కష్టం ఉంటుందో అలా కష్టం వాళ్ళకి కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సొసైటీలో బయట వచ్చేదానికి చాలా హర్డల్స్ని తీసుకుని బయట వస్తారు. ఈ సపోర్ట్, మన మోరల్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇది మనం జనరేషన్తో స్టాప్ అవ్వకూడదు. మనకు వచ్చే అబ్బాయిలకు మనం చెప్పి ఇవ్వాలి. బికాస్ ఈరోజు జనరేషన్ గ్యాప్ చాలా అయిపోయింది. సో ఐ రిక్వెస్ట్, మీ అబ్బాయికి మీ అమ్మాయికి చెప్పి ఇవ్వండి, దర్ ఇస్ నో జెండర్. మనకు ఉండే కష్టాలు అవతల ఉండే వాళ్ళకి ఉంటుంది. సో సపోర్ట్ పీపుల్ యాజ్ మచ్ యూ క్యాన్. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ కష్టాలమే ఉంటుంది. సో వీ హ్యావ్ టు కోప్ అప్ విత్ ఈచ్ అదర్. సో టేక్ ఎవ్రీ వన్ యాజ్ అ సోల్, not on a gender biased. Take care. Bye friends.